పేట దీక్ష దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడారు. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనే బాగుందన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపారని, మన ప్రాంతానికి జరిగిన అన్యాయంపై ఉద్యమం రావడం జరిగిందన్నారు. కేసీఆర్ ఉద్యమంలోకి రాకముందు అన్ని వర్గాల నుండి నిపుణులతో చర్చించి ఆయన ఉద్యమంలోకి రావడం జరిగిందన్నారు. తెలంగాణలో ఎవరో ఇచ్చింది కాదని, పోరాటం చేసి సాధించిందని, రాష్ట్రం తెలంగాణ ఉద్యమం గురించి భావితరాలకు తెలపాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. గత 10 సంవత్సరాల పాలన భారతదేశం ఆశ్చర్యపోయే పాలన అందించామని తెలిపారు. తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని ఒక్కొక్క రంగాన్ని మనం నిశ్చయంగా పరిశీలిస్తే ఆనాడు తెలంగాణ వ్యవసాయ రంగం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం ప్రత్యేకంగా రాకముందు తెలంగాణ వ్యవసాయ రంగం పరిస్థితి ఏముండే? మహబూబ్ నగర్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల సంగతి ఏంది? ఇక్కడ ఉన్నటువంటి జనవరులను ఏ మేరకు వాడుకోగలిగినాం? అవి అవునన్నా కాదన్నా 175% వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి ప్రాంతం ఈ తెలంగాణ రాష్ట్రం. మిగిలినటువంటి వాళ్ళు వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి శ్రామికులు, కార్మికులు ఉన్నారు. మరి అటువంటి వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దితే 75% తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసిన వాళ్ళం అయితే అని చెప్పి అధికారంలో రాగానే మొట్టమొదటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్యాచరణ మొదలుపెట్టారు. 24 గంటలు నిరంతర విద్యుత్ వ్యవసాయ రంగానికి అందించినాడు. భారతదేశంలో ఎక్కడ 24 గంటలు నిరంతర విద్యుత్